వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. వీఆర్ఏ వారసులకు అర్హత ప్రకారం ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. నశించాలి వీఆర్ఏల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. వీఆర్ఏల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. మిగిలిపోయిన వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. మిగిలిపోయిన వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆపాలి ప్రభుత్వ నిర్బంధ కాండన ఆపాలి. ఖండించండి వీఆర్ఏ వారసులను అక్రమ అరెస్టులను ఖండించండి. ఇవ్వాలి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం హయాం నుంచి కూడా ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. 3790 మంది మాత్రమే మిగిలిపోయి ఉన్నారు వీఆర్ఏ వారసులు. కాబట్టి చాలా అందరికీ వీఆర్ఏల అందరికీ కూడా మేలు చేసింది ప్రభుత్వం. కానీ కొద్ది మందికి మాత్రమే ఈరోజు వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. గతంలో దీక్షలు ధర్నాలు కూడా చేయడం అని జరిగింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం అని జరిగింది. అయినా వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఇప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మొన్న చలో హైదరాబాద్ కార్యక్రమం పెడితే నిర్బంధాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. ఇది సరైన న్యాయం కాదు, సరైన చర్య కాదని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇది న్యాయమైన డిమాండు. అందరికి వీఆర్ఏలు అందరికీ కూడా మేలు చేసి కేవలం 3790 మందికి మిగిలిన వారికి మేలు చేయకపోవడం, వాళ్లకు భవిష్యత్తు చూపించకపోవడం అనేది చాలా అన్యాయం. ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా కాలం పాటు వాళ్ళ యొక్క వారసులు ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి. కానీ ప్రభుత్వం మాత్రం ఏ ఉలుకు పలుకు లేకుండా ఎట్లాంటి నిర్ణయం చేయకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి జీవో నెంబర్ 81, 85 ప్రకారం వెంటనే వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంకు ఇప్పటికైనా స్పందించాలి, వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.